కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత దిగజారిపోయాడంటే ఎంత దిగజారాడని చెప్పుకోవచ్చు, మామూలుగా కాదు. ఇప్పుడు జనాలు అసహించుకుంటున్నారు. ఇదేమి రాజకీయం, చెత్త రాజకీయం చేస్తున్నారు, ఎంత దిగజారిపోయారని అసహించుకుంటుంటే ఇప్పుడు ఒక దీక్ష పేరుతోటి నేను దీక్ష తీసుకుంటున్నాను, పవిత్రమైన లడ్డు అపవిత్రం చేశారు, అందుకని నేను దీక్ష తీసుకుంటున్నాను అన్నారు. దాని గురించి అయితే కానే కాదు. ఎందుకంటే లడ్డులో కల్తీ జరగలేదు, అది వీళ్ళు నిర్ధారించలేకపోయారు. కూటమి ప్రభుత్వం కానీ దాన్ని వీళ్ళు తప్పు చేశారని నిరూపించలేకపోయారు. ఎందుకంటే తిరుపతి లడ్డులో అలా తప్పు జరగడానికి చాలా అంటే చాలా కష్టం, అలా జరగదు. ఎందుకంటే ఆల్రెడీ నెయ్యి లారీలు ఏవైతే వస్తాయో వాటిని 1, 2, 3 సార్లు చెక్ చేయించిన తర్వాతనే లోపలికి పంపిస్తారు తప్ప, లేకపోతే అవి కరెక్ట్గా లేకపోతే వెనక్కి పంపిస్తారు అని తేలిపోయింది. ఇప్పుడు జనాలు ఉమ్ముతున్నారు. ఉమ్మడం అంటే మీ బతుకు చెడా, ఆఖరికి తిరుపతి లడ్డు మీద కానీ రాజకీయం చేశారా, హిందువుల మనోభావాలను దెబ్బతీశారా అనే విధంగా ఉమ్ముతుంటే దాన్ని తప్పించుకోవడానికి ఒక పక్క బాబు గారేమో తిరుపతి వెళ్ళి ఈ సంఘటన జరిగిందిగా, దీనికి పూజలు, తిరుమల దేవస్థానాన్ని మొత్తం గుడిని శుభ్రం చేపించి మళ్ళీ పూజ చేపిద్దామని బాబు గారు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు నేను ఎలా తప్పు మాటలు మాట్లాడా, నేను లడ్డు గురించి తప్పు చేశాను అని కృతజ్ఞత భావంతో దీక్ష తీసుకున్నాడే తప్ప మరో ఏదో లడ్డులో నెయ్యిలో కల్తీ కలిసిందని కానే కాదు. ఎందుకంటే ఆయన తప్పు మాటలు మాట్లాడారు. ఏదైతే బాబు గారు ఏదైతే చెప్పాడో ఆ బాబు గారు చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం, తిరుపతి లడ్డు మీద అసత్య ప్రచారాలు చేయడం, వీటన్నిటికీ పాపానికి ఒడిగట్టారు కాబట్టి నా పాపాన్ని క్షమించు స్వామి, నన్ను ఈ పాపంలో నుంచి క్షమించు స్వామి అనే విధంగా ఈరోజు దీక్ష తీసుకున్నాడే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. నిజమా కాదా ఇది? ఎందుకంటే ఏదైతే కల్తీ జరిగిందని వీళ్ళు నిరూపించి అరెస్ట్ చేసుంటే జనాలు కానీ నమ్మేవాళ్ళు. వీళ్ళు అరెస్ట్ చేయకుండా, నిరూపించకుండా లడ్డు మీద తప్పుడు ప్రచారాలు చేసి హిందూ భక్తుల మీద మనోభావాల మీద దెబ్బతీసి ఇంత పాపానికి ఒడిగట్టారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారికి పడింది కాబట్టి ఈరోజు తప్పు ఒప్పుకొని ఈరోజు దీక్ష తీసుకున్నాడనే చెప్పుకోవచ్చు. 100% తప్పు ఒప్పుకొని దీక్ష తీసుకున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఇది సిబిఐకి అండి, లేకపోతే హైకోర్టు జడ్జి కాడికి మేము పోతామని లేఖగాని రాశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం లేదు, లోకేష్ బాబు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు దానికి డిమాండ్ చేసి సిబిఐకి వేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, పైపెచ్చు కొంతమంది అడుగుతున్నారు, విలేకరులు కొంతమంది అడుగుతున్నారు సిబిఐకి ఏమని, నేను బాబు గారికి కానీ చెప్తాను, బాబు గారికి చెప్పి ఆ బాబు గారు ఏది తీసుకున్నారో దానికి మద్దతు ప్రకటిస్తానని డిమాండ్ చేసే హక్కు లేదా పవన్ కళ్యాణ్ గారికి? ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ చర్చిలో జరిగిన, మసీదులో జరిగిన ఊరుకోరు కదా అని అంటే నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వు డిమాండ్ చేయొచ్చు కదా. తప్పు జరిగిందంటే సిబిఐ కేసి అరెస్ట్ చేపించచ్చు కదా. తప్పు జరగకముందు లడ్డు మీద, హిందూ భక్తుల మీద మనోభావాలను దెబ్బతీసే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిందంటే ఎంత దరిద్రమో చూడండి, ఎంత బాధాకరం విషయం ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయానికి దిగజారిపోయాడని చెప్పుకోవచ్చు. లడ్డు విషయంలో ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో, తప్పుడు ప్రచారం చేసినందుకు మాకు శిక్ష పడుద్ది, శిక్ష వేస్తాడు కాబట్టే ఈ దీక్ష కొనసాగి